అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో వాళ్ళు వాడే ఎక్విప్మెంట్ పని చేయనప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? ఒక వాహనం దొరికినప్పుడు ఆ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నప్పుడు, తన పక్కన వేరే వ్యక్తి మద్యం సేవించి లేకుండా అతనికి డ్రైవింగ్ తెలిసినప్పుడు, అతని దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పుడు తక్షణం పక్కనున్న వ్యక్తికి వాహనాన్ని ఇచ్చి తాగిన వ్యక్తిని పక్కన కూర్చోబెట్టి వాహనాన్ని పంపించేయాలి. సో దెర్ ఈస్ నో లా టు అరెస్ట్ ద పర్సన్ ఆర్ సీజ్ ద వెహికల్. ఎగ్జాక్ట్లీ, దెర్ ఇస్ నో లా. హైకోర్టు, సుప్రీంకోర్టు రీట్రేట్ ఎన్నో సందర్భాల్లో జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. నేనే నా క్లయింట్ కి సంబంధించి ఫస్ట్ దీన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. నాలాంటి వాళ్ళు అందరూ కూడా ఛాలెంజ్ చేస్తే బ్యాచ్ రిట్ పిటిషన్ డిసైడ్ చేయడం జరిగింది 2021. సో అధికారం లేనే లేదు. అదే విధంగా మీరు తాగి ఉండరు, బట్ స్టిల్ ఆ మిషన్ ఏదైతే బ్రీత్ అనలైజర్ ఉంటుందో దాని మాల్ ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి. తాగినట్టు చూపిస్తుంది, అకార్డింగ్లీ మీ మీద కేసు బుక్ అవుతుంది. మీరు తాగిలేరు, మీరు ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి? సో అప్పుడు ఏం చేయాలి అంటే కనుక తక్షణం ఆ విధంగా చేసినప్పుడు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు బ్లడ్ టెస్ట్ ఇవ్వాలి. 24 hours టైం ఉంది. వెళ్ళి బ్లడ్ టెస్ట్ ఇవ్వాలి. బ్లడ్ టెస్ట్ ఇచ్చినప్పుడు మీకు ఆబ్వియస్లీ బ్లడ్ లో ఆల్కహాల్ ఉందా లేదా అని చెప్పి తెలిసిపోతుంది, రైట్? అది మిమ్మల్ని సేవ్ చేస్తుంది. అదే విధంగా రేపటి రోజున మీరు ఇమ్మీడియట్లీ ఏం చేస్తారు? వాళ్ళు నెక్స్ట్ డే నువ్వు కౌన్సిలింగ్ రా అంటారు, నువ్వు స్టేషన్ రా అంటారు, నువ్వు కోర్టుకు రా అంటారు. ఫస్ట్ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తారు. మేడం అడుగుతుంది తాగినవారంటే తాగినా అని చెప్పాలి, సార్ అడుగుతారు తాగినా అంటే తాగినా అని చెప్పాలి. సెటప్ కోర్టు కానిస్టేబుల్స్ వాళ్ళని ఏం చెప్పాలంటే నేను తాగలేదు, నువ్వేం చేయాలి? ఛార్జ్ షీట్ ఫైల్ చేయి, నేను కోర్టులో చూసుకుంటా. కోర్టులో కేసు వెళ్ళిన తర్వాత సదరు చలాన్ ఎవరైతే వేస్తారో ఆ టైంలో ఆ అధికారి ఆ మిషన్ కి ఎవరైతే సర్టిఫికేషన్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా కోర్టులో పిలిపియాలి. ట్రయల్ జరుగుతుంది. అధికారిని అడుగుతాము, నువ్వు మిషన్ పట్టుకున్నావు కదా, ఆ మిషన్ ఎక్కడ కొన్నావు, దాని బిల్ ఏది, ఆ మిషన్ ప్రాపర్ గా పనిచేస్తుందని క్యాలిబ్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై హూమ్, అతని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ట్రయల్ లో వస్తాయి. సో కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినంత మాత్రాన్ని భయపడాల్సిన పని లేదు. అంటే ఈ యొక్క వీడియో ఎవరైతే గనక తాగకుండా తాగినట్టు చలాన పడుతున్న నిర్దోషులు ఉన్నారో వాళ్ళ గురించి. తాగినోడు మాత్రం కింద పడేసి తొక్కాలి. ఎందుకంటే వాడు చచ్చిపోతే ఏం కాదు, వాడు పక్కన చంపుతున్నాడు. సో వాడి గురించి నో కన్సర్న్, క్లియర్ గా నేను చెప్తున్నాను. ఎవరైతే గనక నిర్దోషులు ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. డివైస్ ఫాల్ట్. ఎగ్జాక్ట్లీ, ఎవడైతే తాగిండో వాడు కింద పడేసి తొక్కాలని చెప్తున్నా కదా నేనే. అంటే బీయింగ్ అడ్వకేట్ అయినా కూడా ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో వాడి వల్ల ఏం జరుగుతుంది అంటే వాడు సావుడు, ఇంకో కుటుంబం ప్రాణం పోతుంది, వాడి కుటుంబంలో పెద్ద దిక్కు పోవచ్చు, కుటుంబానికి రేపు కుర్రోడు పోవచ్చు, ఎవడన్నా పోవచ్చు. సో తాగి నడపడం అనేది పెద్ద బూతు, చాలా పెద్ద బూతు, పెద్ద నేరము. నేను చెప్పాలి అంటే కనుక ఆ విధంగా ఎవరైతే గనక తాగి వాహనాలు నడుపుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు విషయం కలిపి పెట్టేయాలి. We are not against the punishment to the drunk and drive people. Exactly. We are against to the people who are innocent.